నమస్తే అండి అందరికీ. నా పేరు నైమా. నేను ఇంటర్నేషనల్ వాలీబాల్ ప్లేయర్. ఉమెన్స్ అందరికీ విష్ యూ హ్యాపీ ఉమెన్స్ డే. అందరూ హ్యాపీగా ఉండాలి. ప్రజెంట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ రైల్వేస్ అండి. నేను సికింద్రాబాద్లో రైల్వేస్లో వర్క్ చేస్తున్నాను, సౌత్ సెంట్రల్ రైల్వేలో. నేను ఇంటర్నేషనల్ వాలీబాల్ ఆడానండి. ఇండియన్ రైల్వేస్ కూడా రిప్రజెంట్ చేశాను. నేను వాలీబాల్ స్టార్ట్ చేసిందంటే స్కూల్ డేస్లోనేనండి. చిన్నప్పుడు సెవెంత్ క్లాస్లో స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ మా పీఈటీ సార్ కోటేశ్వరరావు గారు అని విజయవాడలో ఉండేవారు. నేను రైల్వే స్టేడియంకి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్స్ ఫిల్ చేసుకోవడానికి, మా చిన్నప్పుడు వాటర్ బాటిల్స్ ఫిల్ చేసుకోవడానికి వెళ్ళేవాళ్ళం మేము. అయితే నన్ను చూసి ఒక 6 మంత్స్ నా వెనకాల పడి మా పేరెంట్స్ని ఒప్పించి నన్ను వాలీబాల్లో జాయిన్ చేశారు. బై ద టైమ్ ఐ లాస్ట్ మై ఫాదర్. ఆ టైంలోనే మా డాడీ చనిపోయి ఉండే రీసెంట్గా. అప్పుడు నేను ఇంట్లో యాజ్ యూజువల్గా డౌన్ అయిపోవడం, డాడీ లేరు అని అలా ఉండడం. ఆ టైంలో మా మదర్ కూడా మేబీ ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ తనకి బయటికి రావడానికి ఆ ట్రోమా నుంచి అనుకొని మా మదర్ తీసుకెళ్ళి జాయిన్ చేయడం జరిగింది నన్ను. సో అట్లా నేను విశాఖపట్నంలో ఇప్పుడు స్పోర్ట్స్ హాస్టల్ ఉండేదండి, శాప్ అండ్ సాయి అని. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాగా కూడా చేంజ్ అయింది అది ఇప్పుడు. సో అక్కడ నేను హాస్టల్లో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ నుంచి నా వాలీబాల్ ఫ్యూచర్ స్టార్ట్ అయిందండి. నేను ఉమెన్స్ అందరినీ ఫస్ట్ చెప్తాను, స్పోర్ట్స్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్. అందరు స్పోర్ట్స్ జాయిన్ అవ్వండి అని నేను చెప్తాను. వీళ్ళు స్పోర్ట్స్లో జాయిన్ అయినప్పుడు మనకి ఏంటంటే మనం మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటాము. మేము జాయిన్ అయ్యాం, మాకు ఏ రోజు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరగలేదు. ఎలాంటి వేధింపులు కానీ ఎలాంటి పార్షాలిటీస్ కానీ ఏం జరగలేదు. ఇప్పుడున్న జనరేషన్ మరి అది ఎంతవరకు అన్నది మనం మేబీ ఇప్పుడున్న జనరేషన్ చాలా వరకు చేంజ్ అయ్యింది. ఐ అక్సెప్ట్ దట్. బట్ స్పోర్ట్స్లో అలాంటివి ఉండదు అని నేను అనుకుంటున్నాను. బట్ ఒకవేళ ఏదైనా ఉన్నా ఉమెన్స్ ఆర్ సో స్ట్రాంగ్ టు హ్యాండిల్ ఎవ్రీథింగ్. ఐ థింక్ దే క్యాన్ ఫేస్ ఎవ్రీథింగ్. దే హ్యావ్ రైట్స్ టు టాక్ అబౌట్ ఎవ్రీథింగ్. సో నేను ఒకటి అంటాను, వాళ్ళు సైకలాజికల్గా స్ట్రాంగ్ ఉంటారు, హెల్తీగా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళ స్టాండ్ వాళ్ళు తీసుకునే కెపాసిటీ వాళ్ళకి ఉండిద్దండి స్పోర్ట్స్లో జాయిన్ అయితే. ఇప్పుడు నేను చాలా మంది చదివే అమ్మాయిని చూస్తున్నాను, ఎక్కడో ఒక దగ్గర దే ఫీల్ లో, చాలా లోగా ఫీల్ అవుతారు బయట ఏమైనా మాట్లాడాలన్నా, కొంచెం డేర్గా బిహేవ్ చేయాలన్నా. అదే ఒక స్పోర్ట్స్ పర్సన్ ఒక అమ్మాయిని తీసుకోండి, షీ క్యాన్ హ్యాండిల్ ఎవ్రీథింగ్. ఫ్యూచర్ బాగుంటుందండి స్పోర్ట్స్లోకి వస్తే. చాలా వరకు మనం చాలా మందిని చూస్తున్నాం, ఎక్కడో ఒకళ్ళిద్దరు ఫేస్ చేశారా అని అన్ని ఇది చేయలేం కదండి. ఫ్యూచర్ అయితే చాలా బాగుంది. అమ్మాయిలకి రైల్వేస్లో జాబ్స్ ఉన్నాయి, ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఒకప్పుడు మేమున్నప్పుడు చాలా తక్కువ ఉండే ఆపర్చునిటీస్, కాకపోతే ఇప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్లీ అమ్మాయిలకి కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు అందరూ. ఇప్పుడు పివి సింధుని చూస్తున్నాం మనము. ఆ, చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు క్రికెట్లో. మితాలీ రాజ్ ఉంది, స్మృతి మందానా, చాలా మంది ప్లేయర్స్ చూసారు. ఇప్పుడు ఉమెన్స్ కి లైఫ్ చాలా బాగుంది స్పోర్ట్స్ లో యాక్చువల్లీ చెప్పాలి అంటే. కాకపోతే అందరు ఏంటంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అని ఎడ్యుకేషన్ సైడ్ వెళ్తున్నారు. ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్, నేను లేదు అని చెప్పను. ఎట్ ద సేమ్ టైం స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను అందరు పేరెంట్స్ కి అంటాను, ప్లీజ్ మీ పిల్లలకి డైలీగా ఒక 1 అవర్ అయినా ఫస్ట్ మీరు గ్రౌండ్ కి తీసుకెళ్ళండి. వాళ్ళు ఉన్న టాలెంట్ చూడండి ఫస్ట్ అని అంటానండి. ఎడ్యుకేషన్ లేకపోతే జాబ్స్ రావు, ఫ్యూచర్ బాగుండదు అని అందరు పేరెంట్స్ అలా ఫీల్ అవుతున్నారు. కాకపోతే మేము కూడా ప్లేయర్స్మే, మేము ఆడాం, మాకు జాబ్స్ వచ్చాయి. చెప్పాలంటే నేను 10th చదివాను. యాక్చువల్లీ నేను రైల్వేస్లో జాయిన్ అయినప్పుడు మా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాజ్ 10th. దాని తర్వాత ఓపెన్ డిగ్రీ చేస్తాం అలా జరిగిందే కానీ మేము జాయిన్ అప్పుడు 10th లోనే మాకు జాబ్స్ వచ్చాయి. ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్, నేను లేదన్నాను. కాకపోతే పేరెంట్స్ అందరు ఏంటంటే ఎడ్యుకేషన్ వైడ్స్ వెళ్ళిపోతున్నారు. స్పోర్ట్స్ అంటే ఎవరు ఆ టైం స్పేర్ చేయలేకపోతున్నారండి. స్పోర్ట్స్ మెయిన్ స్కూల్సే అండి. ఇప్పుడున్న స్కూల్ చూడండి, మీరు ఎక్కడ ఏ స్కూల్లో ప్లే గ్రౌండ్ లేదండి. మీరు ఎక్కడైనా నోటీస్ చేయండి, ఏ స్కూల్లో కూడా ఎక్కడ ప్లే గ్రౌండ్స్ అని లేదు. ఒకప్పుడు మేము చదివిన స్కూల్స్లో అన్నిట్లో ప్లే గ్రౌండ్స్ ఉండేది, ప్లే టైం ఉండేది, మాకు పీఈటీ పీరియడ్ ఉండేది కంపల్సరీ 1 అవర్ 45 minutes. అదర్వైజ్ వీక్లీ 2 డేస్ అయినా పీఈటీ పీరియడ్ ఉండేది మాకు ఆ టైంలో. ఇప్పుడు నాకు తెలిసి పిల్లలకి ఎడ్యుకేషన్ వేసి చదవండి చదవండి అని ఒక 4 గోడల మధ్యలో పెడేసి చదవండి అంటున్నారే కానీ ఓపెన్ స్పేస్లోకి తీసుకెళ్ళి వాళ్ళు కొంచెం ఆడితే ఏమైందంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు ఫ్రీగా చదవగలుగుతారు. ఫస్ట్ వాళ్ళు సైకలాజికల్గా ఫ్రెష్ ఉండిద్ది వాళ్ళ మైండ్, చాలా యాక్టివ్గా ఉంటారు.
స్పోర్ట్స్ ఆడడం వల్ల ఏంటంటే మీరు ఉన్న బాడీలో ఉన్న టెన్షన్స్ అనేవి కొంచెం రిలాక్స్ అయిపోతారు మీరు. కాసేపు ఆ 1 అవర్ అన్నీ మర్చిపోతారు. మహిళలందరికీ నేను ఒకటి చెప్తున్నానండి. అమ్మాయిలకి చాలా పవర్ ఉంది. 4 గోడల మధ్యలో ఉండకండి. బయటికి రండి. స్పోర్ట్స్ ఆడండి. లైఫ్‌ని ఎంజాయ్ చేయండి. స్పోర్ట్స్ ఆడితే మీ లైఫ్ మీ హ్యాపీగా ఉంటారు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్లీ, సైకలాజికల్లీగా చాలా స్ట్రాంగ్ అవుతారు. మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి బయట. జాబ్స్ దొరికే ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ట్రై చేయండి. బయటికి రండి. ఆడండి. మీ నేను మ్యారీడ్ వాళ్ళకి గూడా చెప్తున్నా. మీ పిల్లలుంటే మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి ఆడమని. బయటికి తీసుకొని రండి అని చెప్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అందరికి వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఎవ్రీవన్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.